అమ్మ అనే పదమే ఎంతో కమ్మనైనది. అమ్మలో త్రిశక్తులు ఉన్నాయి, త్రిమాతలు ఉన్నారు. అమ్మ అంటే ప్రణవమే, ఓంకారమే. అమ్మలోనే సృష్టి, స్థితి, లయాలు మూడు ఉన్నాయి. ఆ అని నోరు తెరవటమే సృష్టి, మ్ అనటమే లయము, మా అనటమే స్థితి. భగవంతుడు సృష్టి చేశాక తాను సృష్టించిన సర్వులను తానే దగ్గరుండి చూడలేక ఆఫీసర్లు క్రింది ఉద్యోగస్తులకు బాధ్యతలను అప్పగించినట్లుగా ప్రతి ఇంట్లోనూ అమ్మా నాన్నలను ఉంచాడు పిల్లల సంరక్షణ కోసం. శ్రీరామచంద్రుడు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అని చెప్పాడు. అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యతే స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురుం. మన స్వాధీనంలో లేని భగవంతుడిని ఎన్నో విధాలుగా ఆరాధించడం కంటే పిలవగానే పలికే, అడగకుండానే అవసరాలన్నీ తీర్చే, జ్ఞానబోధ చేసే తల్లి తండ్రి గురువులే ప్రత్యక్ష దైవాలు, గొప్పవారు. లౌకికమైన విద్యలు నేర్పే అధ్యాపకులు గురువులే. అయినా ఎవరు పునరావృత్తిరహితమైన శాశ్వత పదాన్ని చేరే ఆత్మ విద్యను బోధిస్తారో వారే నిజమైన గురువులు. అధ్యాత్మ విద్యే అసలైన విద్య. ఉగ్గుపాలతో అధ్యాత్మ విద్యను నేర్చుకుంటూ వంశానుగతమైన విద్యలను నేర్చుకుని ఎవరు ధర్మబద్ధమైన జీవితం గడుపుతారో వారు జీవితంలో ఏ రంగంలోనైనా రాణిస్తారు. బాల్యంలోనే వశిష్ఠ మహర్షి వద్ద అధ్యాత్మ విద్యను నేర్చుకున్న శ్రీరామచంద్రుడు సర్వమానవ జాతికి ఆదర్శమవగలిగాడు. మనిషికి మొదటి గురువు కన్న తల్లే. జీవి తల్లి గర్భంలో నుంచే సంస్కారాలను నేర్చుకుంటాడు. భూమి మీదకు వచ్చాక పాలు త్రాగిస్తూ, ఉగ్గు పోస్తూ, ఆడిస్తూ పాడిస్తూ అమ్మ నీతిని, నియమాలను, మంచి చెడులను, పాపపుణ్యాలను చక్కని కథల రూపంలో బిడ్డలకు తెలియచేస్తుంది. ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది, మంచిని బోధిస్తుంది. మనకు చరిత్రలో, ఇతిహాసాలలో ఎందరో గొప్ప మాతృమూర్తులు పిల్లలని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినవారు, జిజియాబాయి లాంటి వారు కనిపిస్తూ ఉంటారు. అలాంటి అద్భుతమైన మాతృమూర్తి, ఆదర్శ మహిళ సతీ మదాలస ఒక రాజకుమారి. ఆమె బాల్యం నుంచే నిత్యానిత్య వివేకం కలిగిన మహాజ్ఞాని, అధ్యాత్మ సాధకురాలు. ఆత్మజ్ఞానమే అన్ని జ్ఞానాలకు కూడా మూలము అని, ఆధ్యాత్మిక విద్యే అసలైన విద్య అని ఆవిడకు తెలుసును. తల్లిదండ్రులు ఆమెను ఋతుధ్వజ మహారాజుకిచ్చి పరిణయం చేశారు. ఆ దంపతులకు 3 కొడుకులు పుట్టారు. మదాలస తన పిల్లల్ని ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి రాజులుగా తీర్చిదిద్దింది. బిడ్డలకు ఉగ్గుపాలతోనే తాత్వికతను నూరిపోసింది. వేదసారాన్ని లాలిపాటలుగా పాడింది. తల్లి చేసిన ఆత్మబోధతో లేత వయస్సులోనే మహాజ్ఞానులయ్యి మొదటి 2 బిడ్డలు అడవులకు వెళ్ళిపోయారు. అక్కడ బ్రహ్మ జిజ్ఞాసతో కాలం గడపసాగారు. 3వ సంతానాన్ని కూడా ఆమె అలాగే తీర్చిదిద్దాలి అనుకున్నది. కానీ ఆమె భర్త ఋతుధ్వజ మహారాజు తన కొడుకు తన రాజ్యానికి వారసుడు కావాలి అని పట్టుబట్టాడు. భర్త కోరిక ప్రకారం ఆమె ఆ బాలునికి అంటే అలర్కునికి రాజనీతిని, యుద్ధ విద్యలను నేర్పించింది. ఉత్తమ పౌరుడిగా అతను పెరిగి పెద్దవాడయ్యేలాగా చేసింది. అతనికి పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని అప్పగించి ఈ దంపతులు వానప్రస్థం స్వీకరించి అరణ్యాలకు బయలుదేరారు. ఆత్మవిద్య లోపించిన అలర్కుడి భవిష్యత్తు గురించి ఆమె ఆలోచించి ఒక పత్రం మీద ఏదో రాసి కుమారుడికిచ్చి, నీకు ఆపద కలిగినప్పుడు దీనిని తెరిచి చూడు అని కొడుకుతో చెప్పింది. కొంతకాలం అలర్కుడు బాగానే రాజ్యమేలాడు. తరువాత అతనిలో రాజ్యదాహం, విలాసవంతమైన జీవితం మీద మోజు, నియంతృత్వ పరిపాలన
చోటు చేసుకున్నాయి. ఫలితంగా దండయాత్రలు సాగించాడు. అతని సైన్యం నిర్వీర్యమైపోయింది. ఆ సమయంలో బలమైన శత్రురాజు దండెత్తి వచ్చాడు. అలర్కుడికి శత్రువులను ఎదిరించి గెలిచే అవకాశం కనిపించలేదు. అప్పుడు తనకు తన తల్లి ఇచ్చిన పత్రం గుర్తుకొచ్చింది. అది విప్పి చూశాడు. అందులో ఆవిడ తత్వసారాన్ని రాసింది. ప్రపంచం యొక్క అస్థిరత్వాన్ని, ఆత్మ యొక్క నిత్యత్వాన్ని అందులో వివరించింది. సద్గురువును ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని పొంది దుఃఖరహితమైన శాశ్వత ఆనంద సామ్రాజ్యానికి రాజువికా అని ఆదేశించింది. వెంటనే అలర్కుడు యుద్ధరంగం నుంచి నిష్క్రమించాడు. ఆధ్యాత్మిక గురువును అన్వేషించాడు. ప్రణిపాతం చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించమని ప్రార్థించాడు. గురువు అతనికి జ్ఞానోపదేశం చేశాడు. మనోజయమే అన్ని విజయాలకు మూలమని, రాజ్యాలు జయించడం ఒక విజయం కాదని, బయట కనిపించే శత్రురాజుల మీద విజయం సాధించడం గొప్పతనమేమీ కాదని చెప్పాడు. ఇంద్రియ నిగ్రహమే అసలైన జయమని, అరిషడ్వర్గాలు అనే శత్రువులను, అంతఃశత్రువులను జయించటమే నిజమైన విజయమని బోధించాడు. శాశ్వతానంద ధామానికి మార్గాన్ని చూపించాడు. బ్రహ్మజ్ఞానం పొంది బ్రాహ్మీ తేజస్సుతో తిరిగి తన రాజ్యానికి వచ్చిన అలర్కుడిని చూసి శత్రురాజు ఆశ్చర్యభరితుడయ్యాడు. క్షాత్ర తేజస్సుతో బ్రాహ్మీ వర్చస్సుతో ప్రకాశిస్తున్న అలర్కుడికి ఆ రాజ్యాన్ని అప్పగించి వెళ్ళిపోయాడు. అలర్కుడు తన కుమారునికి పట్టాభిషేకం చేసి తన తల్లి చూపించిన మార్గాన్ని అనుసరించి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. వెళ్లే ముందర తన కుమారునికి అధికారం వల్ల, ఐశ్వర్యం వల్ల శాశ్వతమైన ఆనందం లభించదని, లౌకికమైన సుఖ సంతోషాలు క్షణికాలని, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి ప్రసన్నతతో, సాధనతో అసలైన జ్ఞాన సంపదను పొందుతూ ధర్మ మార్గంలో నిర్మమకారంతో రాజ్యపాలన చెయ్యమని హితవు చెప్పాడు.